భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా ఉంది. ఈ సిరీస్ విజేతను నిర్ణయించే మూడవ మరియు చివరి పోరు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరగబోతుంది. అయితే ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో భారత జట్టుకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు ఆడిన మొత్తం 7 వన్డేల్లోనూ భారత్ విజయం సాధించింది. ఈ మైదానంలో ఓటమి అంటే ఏమిటో టీమిండియాకు తెలియదు. అయితే న్యూజిలాండ్ ముందున్న అసలైన సవాల్ ఏంటంటే భారత్ గడ్డపై తొలిసారిగా వన్డే సిరీస్ గెలిచే అవకాశం న్యూజిలాండ్ ముందు ఉంది. రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో గెలిచిన కివీస్ జట్టు మంచి ఫామ్లో ఉంది. అయితే వారు సిరీస్ గెలవాలంటే ఇండోర్ చరిత్ర తిరగరాయాల్సి ఉంటుంది. ఇక పిచ్ మరియు మైదానం యొక్క పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే ఇండోర్ మైదానం బ్యాటర్లకు స్వర్గధామం అనే చెప్పుకోవాలి. పిచ్పై మంచి బౌన్స్ ఉండటం వల్ల బంతి బ్యాట్ పైకి సులభంగా వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ బౌండరీలు చిన్నవిగా ఉండటం వల్ల ఫోర్లు మరియు సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ స్టేడియం బౌలర్లకు సవాలుగా మారబోతుంది. ప్రస్తుతం భారత జట్టు శుభ్మన్ గిల్ నాయకత్వంలో ఈ అజేయమైన రికార్డును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఫైనల్గా న్యూజిలాండ్ మొదటిసారి భారత గడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందో లేక టీమిండియా తన రికార్డును కాపాడుకుంటుందో వేచి చూడాలి.